న్యూమాన్ గారు హోల్డ్లో ఉండండి. గంగపురం వెంకరెడ్డి గారు మీరు కూడా ఒకసారి హోల్డ్లో ఉండండి. ఒక కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సునీల్, మొత్తానికి ఎన్నికల హడావుడ్ అయిపోయింది. 5 రాష్ట్రాల్లో పోలింగ్ ఫినిష్డ్. బట్ ద పాయింట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు, కేరళలో కూడా ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఒక ధీమా అయితే కనిపిస్తోంది ఇప్పటివరకు మనం చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో. సో మీ వ్యూ ఏంటి, ఎట్లా చూస్తున్నారు సునీల్? ప్రస్తుతం అయితే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పల్స్ ఇప్పుడు బయటికి రావడంతో దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 12% పైగా పోలింగ్ జరిగింది. కాబట్టి ఈసారి అంచనాలు తారుమారే అవకాశం ఉన్నట్లు కూడా ఇచ్చినటువంటి మనం ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినటువంటి అంచనాలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కేరళలో మనం చూడొచ్చు ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈసారి మాత్రం యూడీఎఫ్ చాలా గట్టిగా పోటీనిచ్చినట్లు కూడా చాణక్య స్ట్రాటజీ కావచ్చు, బెకాన్ స్ట్రాటజీ కావచ్చు, అదేవిధంగా బెంచ్ మార్క్స్ కావచ్చు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఈరోజు 2వ దశ ఎన్నికల్లో చాలా ఘర్షణలు జరిగాయి. అటు బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని వారు ఆరోపణలు చేస్తారు, మరి వీరిపై వారు దాడి చేశారని ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి, అంటే తారా స్థాయికి ఈ ఎన్నికల ప్రక్రియ జరిగిందంటే ఎంత వేడి ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద ఒకసారి మనం క్లారిఫికేషన్ చూసినట్లయితే తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉంటే దాంట్లో మొత్తం 118 సీట్లు ఎవరికైతే వస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో డిఎంకే కావచ్చు, టీవీకే కావచ్చు, ఎన్డీఏ కావచ్చు. అంటే ఇక్కడ తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తంగా జరిగాయి. ఎందుకంటే టీవీకే స్థాపించడం వల్ల ఎన్డీఏ అధికారంలోకి రావాలనుకునే కళ కొంత గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం ఎన్డీఏకి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా చీలాయి అనేది ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రక్రియ. ఇందులో చూడవచ్చు డిఎంకేకి ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్లో అవకాశం ఉంటుందనేటిది ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టింది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మొత్తం 294 సీట్లు ఉంటే అందులో 148 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. అందులో ప్రస్తుతం గతంలో మమతా బెనర్జీ ఏర్పాటు చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా మమతా బెనర్జీకే ఛాన్స్ ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. అంటే ఈసారి బీజేపీ కూడా అక్కడ హోరాహోరీ పోటీ ఇచ్చింది అనేది కొంత వినబడుతుంది, కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి మరి చూడాలి ఈసారి పశ్చిమ బెంగాల్ బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ నేరుగా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు, భారత ప్రధానమంత్రి అనేక హామీలు ఇచ్చారు. కాబట్టి ఈసారి పశ్చిమ బెంగాల్ ఎవరు వస్తారనేది కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. దీంతో పాటు ఇక కేరళ విషయానికి వస్తే మొత్తం 140 సీట్లు ఉంటే అందులో 71 సీట్లు ఎవరైతే గెలుచుకుంటారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఎల్డీఎఫ్ కావచ్చు, పినరయ్ విజయన్ గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కానీ 3వసారి అధికారం కట్టబెడతారా ప్రజలు? ఈసారి అక్కడ యూడీఎఫ్కి మద్దతు ఇచ్చినట్లు కూడా కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము తెలంగాణ మొత్తం క్యాడర్ మొత్తం వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈసారి అక్కడ పినరయ్ విజయన్కి తెలంగాణ ముఖ్యమంత్రికి హోరాహోరీ ఫైట్ ట్విట్టర్లో కావచ్చు, మరోవైపు లేఖల అస్త్రాలు కావచ్చు, ఇదంతా మనం చూసాం. కాబట్టి ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ కేరళలో జెండా పాతేయాలనేటువంటి లక్ష్యంతో అక్కడ మొత్తం కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూడా తిష్టవేసి ప్రచారం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఇక పుదుచ్చేరిలో అదే తక్కువ స్థానాలు ఉన్నటువంటి పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఇక నామినేటెడ్ 3 స్థానాలు, మొత్తం 33 స్థానాలు ఉన్నాయి. కాబట్టి అందులో ఎవరైతే 16 సీట్లు అంటే 17 సీట్లు ఎవరైతే గెలుచుకుంటారో వారు అక్కడ పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. లాస్ట్ టైం ఎన్డీఏ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ఈసారి కూడా ఎన్డీఏకే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎన్డీఏకే అవకాశం ఇచ్చినట్లు కూడా అక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీంతో పాటు అస్సాం రాజకీయాలు కూడా ఈసారి కొంత రసవత్తంగా మొత్తం 126 సీట్లు ఉంటే మొత్తం 64 సీట్లు ఎవరైతే సాధించుకుంటారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అక్కడ బీజేపీకి ఛాన్స్ ఉంది. గతంలో కూడా బీజేపీ అక్కడ మనం చూడొచ్చు బిజ్ శర్మ అక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే గౌరవ్ గొగోయ్ ఉన్నాడో ఈసారి గట్టి పోటీ చేయాలని అక్కడ కొంత స్థానికులు చెప్తున్నారు. కాబట్టి గౌరవ్ గొగోయ్ కావచ్చు, బిశ్వాంత్ శర్మ కావచ్చు, కొంత పరస్పరం ఒకరొకరు ఏకంగా కుటుంబంలో ఉన్నటువంటి తమ భార్యలను సైతము దూషించుకునేటువంటి స్థాయికి అక్కడ ఉన్నటువంటి అస్సాం రాజకీయాలు చోటు చేసుకుంది. ఈ విషయాలు అక్కడ కేసులు నమోదయ్యాయి. చాలా మంది తెలంగాణ రాష్ట్రం చెందిన కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. అది హైకోర్టు కూడా వెళ్ళింది. మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాలు మాత్రము మే 4వ తేదీన బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఎగ్జిట్ ఫలితాలు అంచనాలు మొత్తం కూడా తారుమారవుతాయా లేదా ఎగ్జిట్ ఫలితాలు ఇచ్చినటువంటి ఫలితాలు అనుగుణంగా మే 4 తీర్పు వస్తుంది అనేది మాత్రం సర్వత్రా మీరు అన్నట్టు అస్సాం కూడా కొంత క్రియాశీలక, ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడ పిసిసి అధ్యక్షుడే పార్టీ మారడం కూడా కొంత ఎఫెక్ట్ అయితే పడింది. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో డిబేట్ కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్స్ మా కొలీగ్ రాజ్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రోజా గారు అందిస్తారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.